కొమ్రంభీం ఆసిఫాబాద్ బెజ్జూర్ మండలంలోని సోమిని గ్రామానికి దెబ్బతిన్న రోడ్లకు కోనేరు కోనప్ప ఆధ్వర్యంలో మరమ్మతులు పూర్తి చేయడంతో సోమిని గ్రామానికి ఆర్టీసీ బస్సు సోమిని గ్రామం వరకు రావడం జరిగింది. అయితే గ్రామ ప్రజలు దీంతో ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మాట్లాడుతూ అధికారం ఉన్నా లేకున్నా సిర్పూర్ నియోజకవర్గ ప్రజల సమస్యల్ని పరిష్కరించడంలో కోనేరు కోనప్ప ఎప్పుడు ముందుంటారని, ఆయన కృషి వల్లే సోమిని గ్రామానికి మళ్లీ బస్సు సౌకర్యం కలిగిందని అన్నారు. కోనేరు కోనప్ప ఉంటే తాము ఎల్లప్పుడూ ఉంటామని ఈ సందర్భంగా కోనేరు కోనప్పకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోనేరు కోనప్ప అభిమానులు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రావాలన్నా మేము అడవి ప్రాంతాల నుండి ఇక్కడ ఉన్నాం కాబట్టి ఎవరు పట్టించుకోవడం లేకపోవడం జరిగింది. ఇంతవరకైనా ఇప్పుడు మా యొక్క ఊరు పరిస్థితి చూసి మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గారు మనసున్న మహారాజు కాబట్టి ఆయన ఈ ఊరుకు నేను రోడ్ వేస్తానని చెప్పేసి ఆయన సొంత నిధులతోని ఆయన మాజీగా ఉన్నా కూడా ప్రజెంట్ ఎమ్మెల్యేలు ఎవరు పనిచేయకపోయినా కూడా అధికారం ఉన్న పార్టీ వాళ్ళు ఎవరు పనిచేయకపోయినా ఆయన పార్టీలో లేకపోయినా ఆయన మాజీగా ఉన్నా కూడా నా సొంత నిధులతో నేను ఈ ఊరికి బస్సు రప్పిస్తానే ఉత్సాహంతో 2 రోజుల పాటు రోడ్డు వేసి శ్రమదానం చేసి 3 రోజుల పాటు శ్రమదానం చేసి ఆయన సొంత నిధులతో ఇక్కడికి బస్సు రావడానికి అందరం కూడా మేము గ్రామస్తులము మనస్ఫూర్తిగా ఆయన మంచి మనస్తత్వాన్ని మేము గుర్తించి కోనేరు కోనప్ప గారు ఈ ఊరికి మా బస్సు రాపియడం మేము గౌరవపడుతూ మరి ఇక్కడ ఉన్న మహిళల మందిరం కూడా ఆయన రేపు ఉన్న ప్రజలలో ఆయన ప్రజానాయకుడు కాబట్టి ఆయన మనస్తత్వాన్ని మేమందరం అంగీభావిస్తున్నాము. కాబట్టి బస్సు ఎప్పటికీ మాకు రావాలి. ఇప్పుడు ఈ రోడ్డు కూడా అది ఎవరితోని సాధ్యం కాదు. అయితే కోనేరు కోనప్ప గారితో ఈ రోడ్డుకు శాంక్షన్ అయ్యే మార్గం తీసుకురావాలి. మేము ఉన్నది ఆదివాసులము, మేము అడవి ప్రాంతాలలో మేము నివసించే వాళ్ళం. మా గూడాలే అడవులలో ఉంటాయి. మాకు ఇప్పుడు ఫారెస్ట్ల మీద చెప్పి మాకు రోడ్లు లేక ఏం లేక మేము ఇబ్బందులు పడుతున్నాం. ఇంత మారుమూల ప్రాంతాల్లో మా ఊర్లున్నాయి. మా ప్రాంతాల నుండి ఇలా మేము కాకినాడ కానీ పట్టణానికి వెళ్లాలన్నా బెజ్జూరు రావాలన్నా మాకు రోడ్లు లేక ఏం లేక చాలా ఇబ్బందులు పాలవుతున్నాం. కాబట్టి దీన్ని పట్టించుకునే నాదులు లేకపోవడం వల్ల మేము ఈ పరిస్థితిలో ఇలా ఉన్నాం. కాబట్టి ఫారెస్ట్ ఎందుకు మనకు క్లియరెన్స్ ఇయ్యది? ఇప్పుడు అయితే ఉన్న ఎమ్మెల్యేలు ఎందుకు అడగద్దు? ఇలా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వాళ్ళు ఇలా ఉన్నప్పుడు అడవులంతా వాళ్ళ చేతిలో ఆధీనం పెట్టుకొని ఇంతవరకు ఈ రోడ్లు చేయడానికి ముందుకు రావడం లేకపోవడం ఇది మేము ఎంతో చెడుగా మేము భావిస్తున్నాం. కాబట్టి అది ఇలా ఏ ఎమ్మెల్యే అయినా కూడా ఇంతవరకు ఉండి దీనికి మరమ్మతులు చేస్తున్న ఎమ్మెల్యే ఇలా చేయలేకపోవడము దారుణం. కాబట్టి ఇప్పుడున్న ఎమ్మెల్యే గారైనా ఇంకా రానున్న ఎలక్షన్ లో ఎవరైతే ఈ రోడ్డు చేసేస్తారో వాళ్ళకే మా ఓటు ఉంటుందని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా మేము కోరుతున్నాం. ఈ రోడ్డు చేసినప్పుడే ప్రతి ఎమ్మెల్యే కూడా ఈ ఊరికి రాచి మేము ఓటు అడిగితే ఇలాంటి సౌకర్యాలు ఎవరైనా చేస్తుంటే మేము ఆయనకు తప్పకుండా ఏ పార్టీలో ఉన్నా ఎక్కడున్నా కూడా ఎవరు మంచోరు ఎవరు పని చేస్తారనే కోణంలో మేము ఆలోచించి ఆ పనిచేసే వ్యక్తికే ఓటేస్తామని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం. కాబట్టి ఇక నుండి మా ఊరికి ఇలా మేము ఎందుకు ఇంత మందిని కలిసి మేము ఎందుకు సంతోషం తెలుపుతున్నామంటే 3 రోజుల పాటు శ్రమదానం చేసి ఊరుకు ఇలా దీపావళి రాకతోలే మా ఊరికి బస్సు రావడం సంతోషంగా. కాబట్టి ఇంతమంది ఉన్న కార్యకర్తలు అందరూ శ్రమదానం చేసి ఈ ఊరికి మనం ఏదైనా పని చేస్తామని చెప్పేసి ముందుకు వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మారుమూల ప్రాంతం నుండి బెజ్జూరు మండలం నుండి వచ్చిన కోఆప్షన్లు గానీ ఎంపీటీసీలు గానీ సర్పంచులు గానీ ఇంతకు ముందున్న మాజా సర్పంచులకు అందరికీ కూడా మరి మా కోనేరు కోనప్ప గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ శ్రమదానానికి మేమందరం అంగీకరిస్తూ ఊరు తరపున మేమందరం ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను. జై కోనేరు కోనప్ప గారు.